అమ్మా తెలుగింటి కోడల సెల్యూట్, మీకు ముందుగా సెల్యూట్. ఎందుకంటే ఈ బడ్జెట్ మధ్యతరగతికి పేదవాళ్ళకి సంబంధించిన బడ్జెట్. 12 లక్షల వరకు కూడా మనం ఎలాంటి ఇది ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే అన్ని రంగాలలో కూడా బడ్జెట్ అద్భుతంగా ఉంది. వాస్తవంగా మధ్యతరగతికి సంబంధించిన బడ్జెట్ ఈ బడ్జెట్. ట్యాక్స్ చేసి 12 లక్షలు మిగిలిన వాటిలో మళ్ళీ రేట్లు పెంచే అవకాశం ఉంది కదా, చాలా విధంగా అన్ని రకాలుగా మనం దోచుకునే పరిస్థితి కనపడింది కదా అనేది ఒక వాదన. ఏం లేదండి, ఇప్పుడు మనం ఇది 8వ అనుకుంటాం మేడం బడ్జెట్ ప్రవేశపెట్టడం కదా. ప్రతి సంవత్సరానికి అద్భుతంగా మేడం ఇంప్రూవ్ చేసుకుంటూ ఈవేళ పెట్టినటువంటి ఈ 8వ బడ్జెట్ ఇది పూర్తిగా తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. అది చాలా అద్భుతంగా ఉందండి. కొంతమంది అంటున్నారు తెలుగు రాష్ట్రాలకి ఏమి ఇవ్వలేదని. ఓవరాల్ గా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేసిన తప్ప తెలుగు రాష్ట్రాన్ని ఒకదానికే దృష్టిలో పెట్టుకోలేదు. ఇతర రాష్ట్రాలకి కేటాయించినవి కూడా కేటాయించలేదు. అందులో కూటమి ఉంది, మనం ఎంపీలు ఇచ్చాము, 20 మంది ఎంపీలు ఇచ్చాము, వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏం అడగట్లేదు అని చెప్పి చాలా. సాక్షి టీవీ చూసారా మీరు? అసలుకి సాక్షి టీవీ ఒక సాక్షి టీవీకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నీ టీవీ డిబేట్ లో నీ వాళ్ళు తప్ప, నీ పార్టీ వాళ్ళు తప్ప ఏ రోజైనా పక్క పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేసావా? ప్రజలు కూడా చూస్తుంటారు, మరి అబద్ధాలు అయితే వాస్తవాలు చెబుతారు వాళ్ళు. ఎవరు వాస్తవాలు చెప్పేలా ఉంటే ఆ టీవీని అంత నీచంగా ఎందుకు చూస్తారు జనాలు? ఇప్పుడు నువ్వు టీడీపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి కదా నువ్వు డిబేట్ చేసేది. నీ డిబేట్ నేను సాక్షి టీవీ చూస్తుంటా, ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ యాంకర్ వాడు. ఏం పేరు అని పేరు నాకు తెలియదు కానీ, ఇప్పుడు యాంకర్ అనేవాడు కూల్గా మాట్లాడాలా, అది ఎవడ ఏ తప్పు చేసా అలా చెప్పాలా. ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఒక వాళ్ళ మీద రక్తపు మరకలేసి చూపిస్తూ ఉంటాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. సాక్షి టీవీని దృష్టిలో పెట్టుకోకూడదు. దేశం గురించి ఆలోచించాలి. వైజాగ్ మెట్రో గురించి కానీ, లేదంటే ఇతర మన అమరావతి నిర్మాణానికి నిధుల గురించి కానీ ఏం డిస్కషన్ రాలేదు. మరి అంటే మనకు మొన్నే కదా బడ్జెట్ కొంచెం మనకి ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ కి బాగానే ఇచ్చారు. 2 లక్షల సుమారు ఏదో ఇచ్చినట్టున్నారు, 2 లక్షల సుమారు కోట్లు. ఇంక ప్రతి దాంట్లోనే పంచుకుంటూ పోతే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా, మనకున్న జిల్లాలన్నీ సమానంగా చూసుకోవాలి. ఏదో కొన్ని రాష్ట్రాలకి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, బీహార్ ఏమున్నాయి 2 రాష్ట్రాలు, నాకు పూర్తిగా తెలియదు కానీ ఆ 2 రాష్ట్రాలకి ఏదో కొద్దిగా చూపించారు తప్ప అంతా సమానంగా చేశారు. చాలా బాగా చేసింది మేడం, అద్భుతమైన బడ్జెట్ గా నేను చెప్పుకోవచ్చు. హల్వా మీకైతే హల్వా సెల్యూట్ చేయాలండి ప్రతి ఒక్కరు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినట్లేదు, అంతా కూడా పేద ప్రజలకి అనుకూలంగా ఉన్న బడ్జెట్ ఈ బడ్జెట్. ఈ 8 బడ్జెట్లో అద్భుతమైన బడ్జెట్ ఏమంటే 8వ సంవత్సరం బడ్జెట్ మేడం పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.